ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు గుజరాత్ కు వెళ్లనున్నారు. గాంధీనగర్ లో జరిగే 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వాములుగా సదస్సు నిర్వహించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు గుజరాత్ కు వెళ్లనున్నారు. గాంధీనగర్ లో జరిగే 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వాములుగా సదస్సు నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రేపు సీఎం చంద్రబాబు గుజరాత్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. వారితో పాటు ఎవరెవరు వెళ్లే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. ప్రధానంగా ఏదైతే ఎక్స్పో ఉందో, రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో ఏదైతే ఉందో, ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పోకి సంబంధించి రేపు 16 ఉదయం నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులందరూ కూడా ఈ ఎక్స్పోకి హాజరు కానున్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇది రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ మీట్ అవడంతో కూడా పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలు ఇప్పటికే పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యం ఉంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం దేశం మొత్తం కూడా అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టే వాళ్ళు కావచ్చు, ఇతర కంపెనీలు ఏవో ఆంధ్రప్రదేశ్ కు వస్తానా సరే ఆహ్వానం పలుకుతున్నందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణం చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతిలో మిగులు భూములు ఏవైతే ఉన్నాయో, భూములు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ ఎలాంటి సమ్మిట్ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ నిధులను సమీకరించడంలో భాగంగా, అంటే సంపద సృష్టించే దాంట్లో భాగంగా కంపెనీలు తీసుకురావటం, ఉద్యోగ ఉపాధి కల్పించడం అనే దాని మీద కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దానిలో భాగంగా ఏదైతే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఏదైతే ఉందో దానికి అటెండ్ కాబోతున్నారని చెప్పిన సమాచారం ఉంది. అయితే ముఖ్యమంత్రితో పాటు ప్రధానంగా ఏపీ అంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా కొంతమంది స్పెషల్ సిఎస్ అదేవిధంగా సిఎస్ కూడా వెళతారనేటువంటి సమాచారం ఉంది. అంతేకాకుండా మంత్రులు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది బ్రాహ్మణి. తర్వాత దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అక్కడికి వస్తున్న నరేంద్ర మోడీతో కూడా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన అంశం, దానికి సంబంధించి నరేంద్ర మోడీ సహాయ సహకారాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తానని చెప్పిన నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే ఈ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్టర్స్ తో నరేంద్ర మోడీతో పాటు కొంతమంది ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొనేటువంటి అవకాశం అంటే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కల్పించే అవకాశం కనిపిస్తుంది. మిగతా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే పెట్టుబడులను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టుబడులు ఏమీ లేకపోవటం, రెవెన్యూ లోటు అధికంగా ఉండటంతో కూడా ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, నరేంద్ర మోడీతో పాటు మరొకసారి చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం చేస్తే ఇది కొంతవరకు ఆంధ్రప్రదేశ్ కు ఉపయోగపడే అంశం ఉంది. అంతేకాకుండా గుజరాత్ లో జరుగుతున్నటువంటి ఈ స్పెషల్ మీట్ కాబట్టి దీనికి సంబంధించి నరేంద్ర మోడీ పూర్తి సహాయ సహకారం ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అంతేగా కేంద్రం నుంచి ఇటు
ఆర్థిక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు అమిత్ షా కూడా ఈ మీట్ లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర పెద్దల సహాయ సహకారం ఆంధ్రప్రదేశ్ ఉంటుందనేది కొంతవరకు చెప్పుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. శ్రీనివాస్, అలాగే చెప్పండి, ఎన్ని రోజులు గుజరాత్ లో ఉండబోతున్నారు? అంటే ఇంతవరకు షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. చంద్రబాబు నాయుడు సంబంధించి రేపు ఉదయం వెళ్తున్నారు అనేది మాత్రం సమాచారం ఉంది. అయితే ఎన్ని గంటలు బయలుదేరుతున్నారు, అక్కడ ఎన్ని రోజులు ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సీఎంఓ నుంచి పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రయాణం చేయబోతున్నారు, అదేవిధంగా గుజరాత్ లో ఎవరెవరిని కలవబోతున్నారు, ఇన్వెస్టర్స్ ని ఎలా మీట్ కాబోతున్నారు, ఏ టైమింగ్స్ లో ఆయన వాళ్ళు మీట్ అవబోతున్నారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. శ్రీనివాస్, చంద్రబాబుతో పాటు పలు సీఎంలు కూడా పాల్గొంటున్నారు ఈ సమావేశాల్లో. అలాగే ఏపీకి ముఖ్యంగా ఏ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు? ఇండస్ట్రియల్ అంశాన్ని మాత్రం పెద్ద ఎత్తున పరిశీలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగానికి సంబంధించిన అంశం కూడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో నిరుద్యోగాన్ని భర్తీ చేయాలంటే కనుక ఇండస్ట్రియల్ కి సంబంధించిన అంశాలు. గతంలో లూలు మార్ట్ లాంటి ఒక పెద్ద కంపెనీని ఆంధ్రప్రదేశ్ గా లూలు మార్ట్ లాంటి ఒక షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. తర్వాత లూలు మార్ట్ వెళ్ళిపోవడంతో పాటు అమరావతి నిర్మాణం వస్తుంది అనుకున్న టైంలో కూడా వెళ్ళిపోయింది. అలా కొన్ని షాపింగ్ మాల్స్ కావచ్చు, అదేవిధంగా మల్టీ స్పెషాలిటీకి సంబంధించిన కొన్ని హాస్పిటల్స్ కావచ్చు, సినిమా మాల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మల్టీప్లెక్స్ ఉండేటువంటి అంశాలు ఇవన్నీ కూడా గతంలో పరిశీలించిన పరిస్థితి. దానికి తగ్గట్టుగానే సింగపూర్ నుంచి ఒక ప్లాన్ కూడా తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ తో పాటు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కల్పించే విధంగా కూడా అమరావతి నిర్మాణం ఉండాలనేది గతంలో ప్రణాళిక సిద్ధం చేసిన అంశం. అయితే ఆ వేలోనే అక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తి కూడా ప్రజెంట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని ప్రాజెక్టులు రెడీ చేస్తున్నారో ఈ ప్రతి ప్రాజెక్ట్ కూడా అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆసక్తి చూపినటువంటి ఏ కంపెనీ అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పని, అంటే ఆదాయం సంపద సృష్టించడమే ప్రధాన అంశంగా కూడా ముందుకెళ్తాము. అయితే సంపద సృష్టించే అంశంలో ఎవరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తానో ఆహ్వానిస్తామని చెప్పని గతంలోనే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశం ఉంది. కాబట్టి ఎవరు వచ్చినప్పుడు కూడా ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది కూడా చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.